ఇన్వెస్ట్మెంట్ తో జరిగినటువంటి దానితో కంపేర్ చేయడం చాలా బాధాకరం. డు నాట్ బ్రింగ్ పాకిస్తాన్ హియర్. పాకిస్తాన్ తో మనకు సంబంధం లేదు. 1947 దట్ మ్యాటర్ ఈస్ ఓవర్. దిస్ ఈస్ సెపరేషన్ ఆఫ్ స్టేట్స్ యాజ్ పర్ ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ దాంట్లో మనకి రావాల్సినటువంటిది బాటా గురించి మనం మాట్లాడదాం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి, అది సపరేట్ టాపిక్ మాట్లాడదాం. ఏదో మీడియాలో సెన్సేషన్ కావాలా, ఏదో మీడియాలో నేనే బ్రేకింగ్ న్యూస్ లో రావాలా అని చెప్పేసి ఎప్పుడు తాపత్రయపడుతుంటాడు. మీడియాలో పోతేటప్పుడు ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేస్తుంటాడు. అంటే చిన్న పిల్లలు చేసేటువంటి చేష్టలండి. కానీ ఈ యొక్క కాంట్రవర్సీస్ లో లాగడం మంచి పద్ధతి కాదని నేను సలహా ఇస్తున్నాను. నేనేమంటున్నా, మీడియాలో హైలైట్ కావడానికి లేదంటే ఒక సెలబ్రిటీ హోదా రావడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాఘవ్ చెడ్డా అట్లాంటి వయసులో ఉన్న వ్యక్తి అట్లాంటి మాటలు మాట్లాడి అట్లాంటి పని చేస్తే సొంత పార్టీయే బహిష్కరించే స్థాయికి వస్తే అది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. హీఈస్ ద హీరో ఆఫ్ ది నేషన్. బట్ వాట్ ఈస్ దిస్ విలన్ ఆఫ్ ది స్టేట్? అదే అండి సార్, ఏరోప్లేన్ లో వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసి రామరెడ్డి గారు, వాట్ ఇస్ అబ్జెక్షన్? ఏరోప్లేన్ లో రామరెడ్డి గారు, ఇప్పుడు అహ్మద్ గారు చెప్పింది, సాదిక్ సార్ చెప్పింది, రామరెడ్డి గారు మాట్లాడిందంటే మనకు క్లారిటీ వచ్చింది. రామరెడ్డి గారు ఏం మాట్లాడారు, ప్రజలు ఏం గ్రహిస్తున్నారు, అసలు ఏం జరిగింది ఈ డేలో అనేది. నేను ఏమంటున్నానంటే అదే అదే పౌరుషం గల్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్న ఏమన్నా కానుంటే అక్కడే ఆ సూర్య ఆ పిల్లగాని మొత్తం బట్టలు చింపే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది దూరం అయిపోయింది, మనకు క్లారిటీ లేదు. కానీ ఇప్పటికైనా ఆయన నెంబర్లు తీసుకొని ట్విట్టర్లో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలంగాణ అంశం వచ్చేసరికి మనం ఎక్కడికక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఏకమై ఒకే ఎజెండా మీద కాపాడుకోవాలి. ఎందుకంటే రాబోయే తరాలను కూడా ఏం చేస్తారో మళ్ళీ ఇట్లాంటి రాజకీయ నైపుణ్యం లేని 34-35 ఏళ్ళ వ్యక్తులు అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఇలా పెద్ద రచ్చవు, ఆ బట్టలు చింపే పరిస్థితికి వచ్చు. కాబట్టి నేను నా విన్నపం ఏంటంటే ఇప్పటికైనా రామరెడ్డి గారు ఆయన ఇప్పుడు, ఎందుకంటే వ్యవస్థ ఉన్నది, టెలికామన్ వ్యవస్థ చాలా ముందుంది. మీరు డైరెక్ట్ రామచంద్రరావు గారితో మాట్లాడొచ్చు, సారీ చెప్పచ్చు. ఆ విజ్ఞత కూడా మీకే వస్తుంది, ఆ బెనిఫిట్ మీకే వస్తుంది, ఆ క్రెడిట్ కూడా మీకే వస్తుంది. రామరెడ్డి గారు, ఇది పొలిటికల్ ఈక్వేషన్ కాదు, ఇది పొలిటికల్ చర్చ కాదు, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి చర్చ. తెలంగాణ ప్రజలు కూడా రెస్పాండ్. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఇట్లాంటి ఎంపీలు ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావు తెలంగాణలో. దీనిపైన ఖచ్చితంగా బీజేపీ రెస్పాండ్ కావాలి, ఎంపీలు రెస్పాండ్ కావాలి. మనము ట్విస్ట్ చేయడం తోటి, కలరింగ్ ఇవ్వడం తోటి ఓ కంక్లూజన్ మనంతా మనం ఇప్పించి ఆ పని చేయండి అని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు చేయొద్దు సార్? ఎందుకు చేయొద్దు? ఎందుకు చేయొద్దు సార్? ఎందుకు డిమాండ్ చేయొద్దు? ఎందుకు డిమాండ్ చేయొద్దు? రామరెడ్డి గారు, ఐ విల్ డెఫినెట్లీ డిబేట్. ఎందుకు డిమాండ్ చేయొద్దు? ఒక ప్రజల తరపున ఇప్పుడు డిబేట్ ఇది నేను పొలిటికల్ డిబేట్ కండక్ట్ చేయట్లేదు. రామరెడ్డి గారు తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత ఒక నిమిషం రామరెడ్డి గారు ప్లీజ్, రామరెడ్డి గారు 1 సెకండ్ నా వర్షన్ వినండి. తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత ఒక నిమిషం కాంబోజ్ గారు, నేను ఇందాక వినిపించే అవసరమైతే మళ్ళీ కూడా వినిపిస్తా. కానీ తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత నాకు చాలా మంది ఫోన్ చేశారు. దరిదాపు ఒక 5-6 జిల్లాల నుంచి కొంతమంది మిత్రులు ఫోన్ చేసి పార్టీలకు అతీతంగా ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మనం పాకిస్తాన్ తోటి కంపేర్ చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చింది? దేశంలో ఎక్కడా రాష్ట్రాలు విడిపోలేదా? ఎక్కడ రాష్ట్ర విభజనలు జరగలేదా? తెలంగాణకు అన్యాయం జరిగితే తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలి తప్ప ఈ విభజన ఎందుకు కించపరుస్తూ మాట్లాడడం, దట్టు ఇంకేదో అయితే ఓకే, పాకిస్తాన్తో కంపేర్ చేసి మాట్లాడడం ఇక్కడ విమర్శ. ఇది రాజకీయ పరంగా చేసే చర్చ కాదు, ఇది ప్రజాకోణంలో జరుగుతున్నటువంటి చర్చ. రామరెడ్డి గారు, దీన్ని ఎవరు వక్రీకరించారు? ఒకటండి సార్, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని అన్ని ప్రపంచం అంతా తలకెత్తుకుంటుందండి. ప్రపంచం మొత్తంలో కూడా తెలంగాణ పోరాటాన్ని గురించి పుస్తకాలు రాస్తున్నారు. తెలంగాణ పోరాటం గురించి, ఒక అస్తిత్వ పోరాటం గురించి పూర్తిగా ఒక పెద్ద చరిత్రగా దీన్ని అభివర్ణించుకుంటూ ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తున్న క్షణంలో వీళ్ళేందని నాకు అర్థం కాదు. అసలు ఏం తెలియకుండా ఎట్లా మాట్లాడతారు అసలు? వినండి, ఆగండి, మీరు ఆగండి. కాబట్టి ఒకటే క్షమాపణ చెప్పాల్సిందే, ఇంకో వేరే డిమాండ్ ఏం లేదు. ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నట్టు చరిత్రను వక్రీకరిస్తారా? చరిత్రను ఇప్పుడు విభజన తీరును మీరు అంటున్నారంటే విభజన తీరులో మీరు లేరా? ఆ రోజు మీ పార్లమెంట్ లో మీ సభ్యులు లేరా? మీరు ఎక్కడ పోయినండి? సుష్మా స్వరాజ్ లేదా? అరే రాజ్యసభలో ఉన్నారండి. అరే దేవుడా, మళ్ళీ మీకు తెలియదు ఆ ప్రొసీడింగ్స్ చూడండి. ఆ విధంగా ఇంత ముందు ఏ రాష్ట్రం అన్నా విభజించబడిందా? డోర్లు బంద్ చేసి ఆ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లాంటి రిపోర్ట్ ఇప్పించి 1400 మంది ఆత్మహత్యలు జరిపించి ఏ రాష్ట్ర విధానం జరిగింది? జరగడం
సాదిక్ సార్ ఇక్కడ ఒక క్లారిటీ ఏ రాష్ట్రం వచ్చింది. దేశంలో ఏ క్లారిటీ వచ్చిందంటే పద్నాలుగు రామరెడ్డి ఆత్మహత్య. గారికి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు. Yes. ఇప్పుడు మీరు మాట్లాడింది తప్పు. మీకు అంత అవగాహన లేదు. మీరు టీవీలకు కూడా రావద్దు ఇక. ఎందుకంటే మీకు అంత అవగాహన రాహిత్యం ఉంది. మీరు పార్లమెంటరీ వ్యవస్థనే తప్పుపడుతున్నారంటే తలుపులు వేసిరు, టెప్పర్ పేలు పెట్టిరు అని మీకు చిన్న పిల్లలు అనుకున్నటువంటి అంశం ఉంది. చిన్న పిల్లల మైండ్ టీవీలు అవన్నీ వద్దు సార్. నేను ఏం చెప్తున్నా, ప్రపంచం ఏం చెప్తుందో వినండి సార్. మీరు వీడియోలు చూపించుకున్న మాట మీ ఏజ్ కి ఆ వీడియోలు చూపే అవసరం లేదు. ప్రపంచంలో మీరు కాకినాడ తీర్మానం అన్నారు, పార్లమెంట్ అన్నారు. అరే ఏదో the way of state divided is not in good position, is not in a good way. ఈ పదాలు వాడితే ఏ అభ్యంతరం ఉండకపోయేది. ఒకటి రామరెడ్డి గారు మీ మాట బీజేపీ మాటగా తీసుకోవాల్సి వస్తుంది. మీ మాట బీజేపీ మాటగా తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ వినిపించారండి. సార్ ఇక్కడ కొత్తగా ఎవరు వినట్లేదు. నేను ఆల్రెడీ వినిపించిన